హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే అనమాట. ఇంకా మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా ఏం చేయట్లేదు, చాలా అంటే చాలా సింపుల్గా. ఎంత సింపుల్గా అంటే మేము ముగ్గురం మాత్రమే చేసుకునే అంత సింపుల్గా జరిగింది బర్త్డే. వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో, ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఫస్ట్ అయితే మేము ఓం ప్రథంగా గుడికి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం అది చేసుకొని ఇంకా కాసేపు దేవుని సన్నిధిలో రిలాక్స్ అయ్యి, దేవుణ్ణి అంటే చూస్తాం కదా, కాసేపు పిల్లలు అలా ఆడుకుంటున్నారు ప్రశాంతంగా. ఇలా ఉన్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే గురువారం కాబట్టి బాబా గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానానికి చదివింపులు చందాలు ఇస్తారు కదా, ఇంకా అలాగా ఫస్ట్ మా అన్నయ్య చేసిన పని ఏంటంటే, ఇక్కడ అన్నదానానికి 1116 అయితే ఇచ్చేశారు. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే డిఫరెంట్గా చేస్తున్నారు బర్త్డేని కూడా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా కూడా బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటారా అన్నంత ఇదిగా ఉంటుంది వీడియో అంతా కూడా. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని నెక్స్ట్ స్వీట్స్, తర్వాత హాట్ గారెలు తీసుకొని ఇంకా మేము, మీ అందరికీ తెలుసు కదా, ఏ ఈవెంట్ ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఆదరణ ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వెళ్తామని ఇంకా నెక్స్ట్ అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఈరోజు అన్నయ్య ఏం చెప్పారు అంటే, వాళ్ళకి మేము ఆఫ్టర్నూన్ లంచ్ అరేంజ్ చేస్తాము వాళ్ళకి, ఇంకా లంచ్ మేము తీసుకొస్తామంటే, లేదు సార్ మనం వాళ్ళని పెట్టించాము, వంట వాళ్ళు చేస్తారు, బాగా నీట్గా చేస్తున్నారు సార్ అని చెప్పారు. ఇంకా సరే అని అన్నయ్య ఇంకా చెప్పేశారనమాట వాళ్ళకి, ఓకే మీరే చేయించుకోండి, బట్ క్వాలిటీగా నీట్గా వాళ్ళు ఏం తింటారో వాళ్ళని రిక్వైర్మెంట్ అడిగేసి వాళ్ళకి ఫుడ్ అది రెడీ చేయించండి అని చెప్పారు. ఇంకా సరేలే అని అన్నారు. నెక్స్ట్ అయితే ఇంకా ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకొచ్చాము కదా ఇందాక, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని అన్నారనమాట. అయితే సరేలే ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేపిచ్చేద్దాము, ఇచ్చేద్దాము అని అనుకున్నారు. బట్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, సార్ ఫస్ట్ వాళ్ళే వస్తారు, మీరు వెళ్ళడానికి ఇదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళే వచ్చేసి తీసుకుంటారు, అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పారనమాట. ఫస్ట్ ఏం చేశారంటే అన్నయ్య ఫ్రూట్స్ అంటే 2 యాపిల్ ఆరెంజెస్ అండ్ 2 బనానాస్, ఒక గారె, ఒక స్వీట్ అనమాట పర్సన్కి ఇలా పెట్టిచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ప్లేస్లో పెట్టేసుకుంటున్నారు. మనం 1 by 1 తిరగాలి అంటే వాళ్ళకి కంజెస్టెడ్గా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని అనేసి అక్కడ ఉన్న తను చెప్పారనమాట. ఇంకా సో అందుకోసమని ఇంకా వాళ్ళందరూ వచ్చేసి పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది రాలేని వాళ్ళకి పక్కన ఉన్న అమ్మమ్మ వాళ్ళు కానీ, అక్కడ ఒక తాతయ్య ఉంటారు, వాళ్ళు కానీ హెల్ప్ చేస్తారనమాట. వీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్లేట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మధ్యలో ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రేయర్ జరిగింది, అంటే మనల్ని బ్లెస్ చేస్తారనమాట అందరూ. ఆ క్లిప్ నేను సపరేట్గా యాడ్ చేస్తాను, చిన్న వీడియో. ఫస్ట్ ఇంకా అందరూ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోయారనమాట ఎవరి ప్లేస్కి వాళ్ళు. ఈ తాతయ్య ఉన్నారు కదా, తనే అనమాట. రాలేని వాళ్ళందరికీ కూడాను ఇంక ఈ తాతయ్య గారు తీసుకెళ్ళి వాళ్ళ ప్లేట్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇంకా లంచ్ సెక్షన్లో ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే తినేస్తున్నారు, ఫ్రూట్స్ అవన్నీ పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ఉంటాయి కదా గారె అండ్ స్వీట్, అవి వాళ్ళు తినేస్తున్నారనమాట. అందరూ చెప్తున్నారు చాలా బాగున్నాయి అమ్మ, ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ కూడాను, మంచిగా తీసుకొచ్చారు అని చెప్పారనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఉన్నారు కదా, పేరెంట్స్ లేని వాళ్ళు కానీ పిల్లలు ఎక్కడో యుఎస్లో అబ్రాడ్లో సెటిల్ అయిపోయి వదిలేస్తారు కదా, అంటే మేము చూడలేము మా వల్ల కాదు అని వదిలేసిన వాళ్ళు, ఇంకా ఎవరు లేక హస్బెండ్ లేక విడోస్ ఇలా ఉంటారు కదా, వీళ్ళందరూ అనమాట. ఆశ్రమం వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయరండి, ఫ్రీగానే చూస్తారు. నన్ను కూడా ప్రీవియస్ 2-3 వీడియోస్ పెట్టినప్పుడు అప్పుడు కూడా అడిగారనమాట, ఏ ఆశ్రమంలో ఛార్జ్ చేస్తారా అని. లేదండి ఆశ్రమంలో ఫ్రీనే, బట్ లిమిటెడ్ పీపుల్స్నే తీసుకుంటారు. ఎందుకనంటే ఎక్కువ మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన ఇలా ఉంటుంది కదా, అందుకోసమని. ఎక్కువ మంది ఉన్నా కానీ వాళ్ళకి బెడ్స్ ప్రొవైడ్ చేయలేకపోవటం, ఫుడ్ ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే కొంతమంది ఏజ్ ఎక్కువైపోయి
ఎక్స్పైర్ అయిపోతారు కదా, వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి అని అంటే ఇబ్బంది అవుతుందండి. కొంచెం మంచం మీద ఉన్న వాళ్ళని చూసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు కదా, మీకు అక్కడ ఆల్రెడీ ఫోటో కూడా కనిపిస్తూ ఉంది. ఆశ్రమానికి మెయిన్ డోనర్ అని చెప్పుకోవచ్చు అనమాట. గుండవరపు అనిల్ గారు. అన్నయ్య యుఎస్లో ఉంటారు. చాలా వీడియోస్లో కూడా ఆల్రెడీ చెప్పేశాను. తనే అనమాట మెయిన్. తర్వాత తనతో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి గంగూరు సురేష్ బాబు కూడా యాడ్ అయ్యారనమాట. తను మాకు బావ అవుతారు, అనిల్ గారు అన్నయ్య అవుతారు. ఇంకా వీళ్ళిద్దరే అనమాట. ఎవ్రీ మంత్ గ్రాసరీస్ అవన్నీ కూడాను అనిల్ అన్నయ్య ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రైస్, కరెంట్ బిల్ అది ఎంత వచ్చినా సరే సురేష్ బాబు గారు పే చేస్తూ ఉంటారనమాట. సో అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా, సో అందుకోసమని నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఏ బర్త్డేలైనా ఏ ఫంక్షన్స్ అయినా మంచి చెడు ఏది జరిగినా కూడా మ్యాక్సిమం మేమందరం కూడా ఇలాగ ఆశ్రమానికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా మీరందరూ కూడా, ఫస్ట్ బర్త్డేని మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఇంట్లో ఏమీ చేసుకోలేదన్నమాట. అంటే ఎందుకు అంటే అదొక సాటిస్ఫాక్షన్, మనకి హ్యాపీనెస్ అంటారు కదా, ఇంకా అలాగనమాట. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా అమ్మాయి కూడాను వాళ్ళకి చెప్తుందనమాట అక్కడ, అమ్మ వాళ్ళకి పెట్టలేదు అని. కొంతమంది అంటే చికెన్ తినరు కదా, చికెన్ తినని వాళ్ళ కోసం సాంబారు, పప్పు, ఇంకొకటి ఏదో చట్నీ చేశారనమాట. ఇంకా అవి ఉన్నాయి. అవి తినని వాళ్ళకి పచ్చడి వేస్తుంటే తను చెప్తుంది అని ఇలా సైగలు చేస్తుంది అనమాట వాళ్ళ కోసం. వాళ్ళు అది తినలేదు కదా, అది పెట్టు వాళ్ళకి అని అనేసి. ఇంకా అప్పుడు చెప్తుంది మా వదిన, తినరమ్మా వాళ్ళు అని అంటే ఇంక ఇలా చూసి నవ్వుతుంది. వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్లో బర్త్డే సెలబ్రేట్ చేసినా కూడా 1 year ఏజ్లో చుట్టాలందరినీ పీల్చుకొని బర్త్డే సెలబ్రేట్ చేసిన వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు, తెలీదు, క్రాంకీ అవుతారు పిల్లలు. సో ప్రశాంతంగా కూల్గా ఉండి వాళ్ళ చేత ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తే వాళ్ళని దేవుడు చల్లగా చూస్తాడు కదా. ఇది కూడా ఒక చిన్న హ్యాపీనెస్ అన్నమాట. మనం పెట్టేసి చుట్టాలందరినీ పిలిచాము రాలేదు ఇవన్నీ కాకుండా మన మనసుకి ఏదనిపిస్తే అది చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో ఇంకా అందరూ భోజనాలు పెట్టేసుకొని వెళ్ళిపోయాక నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇందాక ఫ్రూట్స్ అండ్ అవి చూపించాను కదా, అలాగా ఇలా బోర్డు మీద రాస్తారబ్బా. ఎవ్రీ బర్త్డేకి ఎవరి వచ్చినా కూడా అలా బోర్డు మీద అయితే రాసేస్తారు. ఇంకా తినున్నారు కదా, అంతకుముందు మరియదాస్ గారు ఉండేవారు, ఇంకా తర్వాత వాళ్ళ అబ్బాయి తను చూసుకుంటూ ఉన్నారనమాట ఆశ్రమాన్ని. ఇప్పుడు చాలా నీట్గా ఉంది, ఫుడ్ క్వాలిటీ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి, ఇంతమందిని చూసుకుంటున్నారు కదా మీరు, చాలా అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఇంకా మేము కూడా ఇంక ఇదంతా మాట్లాడేసుకున్న తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. పార్ట్ 2 కూడా ఉంది, ఇంకొక చోట కూడా చేసామన్నమాట. అది కూడా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు.